నా ప్రేక్షక మహాశైలకు నా యొక్క నమస్కారములు. నేను రాయ్పూర్లోని తిరుగుతున్నాను. ఈ యాత్రలోని సెకండ్ డే ఇది. నా మనవడు నేను అందరం తిరుగుతున్నాము. ఇది ఇప్పుడు హటకేశ్వర దేవాలయంకి వచ్చాము. చూసారా, ఎంతో పురాతనమైన దేవాలయం ఈ హటకేశ్వర దేవాలయం. హరహర మహాదేవ శంభో శంకర. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయకం మహాదేవ దేవస్వ సేవాదా మనుజ్ఞం దాత్మర్హస్. అదే నందీశ్వర దేవాలయం. నందీశ్వరుడు విగ్రహం చూస్తున్నారు కదా, దాన్ని ఎదుర్కొంటేనే శివయ్య లింగం అన్నది. ఇగో నేను, నా మనవరాలు, మా మిస్సెస్, నా ముద్దుల మనవడు, మా అల్లుడి గారు గణేష్ అండ్ నా కూతురు లావణ్య తల్లి అందరినీ కూడా ఆ దైవ దర్శనకి వెళ్తానని చూశారు కదా. చాలా పురాతనమైన దేవాలయం, చాలా చల్లగా ఉంటుంది అన్నమాట అందులోని. ఆ దేవాలయంలోనే మేము అర్చనవి చేయించాం. అగో ఓం విష్ణు విష్ణు సత్కారో గోపాలకృష్ణులు ఉన్నారు అందులోని. ఆ పైకనే ఉన్నటువంటి దేవాలయంలోని ఆ పక్కనే నది ఉన్నది. అదిగా కనిపిస్తున్నటువంటి నది. దాని మీద ఉన్నటువంటి బ్రిడ్జి కూడా చాలా ఇదిగా ఉంటుంది. ఇది కూడా చాలా చాలా పురాతనంగా కనిపిస్తుంది ఈ నది కూడా. ఇది బోట్ శిఖర్ చాలా విచిత్రంగా ఉంటుంది. అంగరంగ వైభవంగా రకరకాలైన పువ్వులతోని తర్వాత డప్పు డాలాలతో పట్టుకెళ్తున్నారు. ఓకే, ఇది రెండవది రామమందిరం. ఈ రామమందిరం కూడా నిర్మించడం చాలా చాలా బాగా నిర్మించారు. అక్కడే హోటల్ పక్కనే, కొద్దిగా లేట్ అవుతుంది దానికల్లా హోటల్ పక్కనే కొద్దిగా నాస్తా తీసుకున్నాము. స్వీట్లు హాట్లు అవి తిన్నాము. మేము వెళ్ళడం లేట్ అయింది రామ మందిరంకి, కొద్దిగా లేట్ అవుతుందంటే వచ్చాము. అక్కడ చూసారు ఆ రామ మందిరం ఎదుర్కొంటే ఫౌంటేషన్, ఆ వాటర్ ఫౌంటేషన్ కూడా చాలా చాలా రాత్రిపూట చాలా బాగుంటుంది. మన తెలుగువారు ఎవరు వచ్చినా సరే ఈ రామ మందిరంకి రండి. ఈ రామ మందిరంలోని చుట్టూ కూడా పరివార పరిస్థితులు కూడా చాలా అందంగా ఆనందంగా తీర్చిదిద్దారు. అందరూ దండం పెట్టుకోండి. గణేశుడి విగ్రహం, సీతారాములు, ఆ తర్వాత పైన ఉన్నటువంటి ఈ డిజైన్స్ కూడా మంచి రంగురంగులుగా దాన్ని డిజైన్ అయితే వేశారు. ఇప్పుడు ఆటో ఎక్కి ఎనర్జీ పార్క్ వచ్చాము. అది నడుస్తున్నది నేనే. చూడండి, ఈ ఎనర్జీ పార్క్ అంటే నిజంగా ఎనర్జీ పార్కే. బ్రహ్మాండమైన శక్తి వస్తుంది అందులోని. ఉద్యానవనం చూడముచ్చటగా ఉంటుంది అందులోని. అదే ఎనర్జీ పార్క్. నిజంగా ఈ ఎనర్జీ పార్క్లోని ఉద్యానవనం చాలా 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 బాగుంది. అక్కడ చూడండి, వాటర్ కూడా ఏ ఆధారం లేకుండా వస్తున్నట్టు కనిపిస్తుంది. ఆ శివలింగ ఆకారం అంతా కూడా తలుస్తుంది. తర్వాత మంచి మంచి చెట్లు. ఇక్కడే నా మనవడు, ఇక నా కూతురు వస్తున్నారు. ఇక్కడ ఒక 3 పాటలు పాడాను, బ్రహ్మాండమైనటువంటి పాటలు పాడాను. ఇక్కడే పాటలు పాడాను. చల్లగా లేస్తుంది మెల్లగా రమ్మంది అడుగులో అడిగేసి, అదో పాట పాడాను. స్వాతిముత్యంలోని చుట్టూ ఉన్న చెట్టు చేమ తోబుట్టువులింకా నీకమ్మ, ఆ పాట పాడాను. 1980 వరకు ఇట్లాంటి మగపిల్ల నా వెంట కడలేదు, అదో పాట పాడాను. తర్వాత నా మనవరాలు ఒకనటువంటి అక్కడ పార్కులో చూసారా, గెంతులు వేసుకుంటూ సరదాగా జారుతూ ఎక్కుతూ జారుతూ ఉయ్యాలు ఊగుతూ ఇలాంటి పనులన్నీ కూడా నా ఘనచరిత చేస్తుంది. అక్కడ చూసారా, ఎక్కుతుంది దిగుతుంది.
తర్వాత ఇక్కడ వంతెన ఉంటుంది, ఉయ్యాల వంతెన. అది స్ప్రింగ్ యాక్షన్తో ఊగుతూ ఊగుతూ ఇది ఒక రకమైన జ్వాల, సరదాగా ఉంది ఈ వంతెన. ఎక్కుతున్నప్పుడు మా మిసెస్ భయపడిపోయింది. ఆయన అయిపోయిన తర్వాత ఇగో ఆటో వాడు వచ్చాడు, రాయపూర్లోనే ఒక మంచి డ్రైవర్. మేము ఎక్కడికి మమ్మల్ని అందరినీ బాగా తిప్పుకొచ్చారు ఆయన. తిప్పి అన్నీ చేస్తున్నారు. ఆయనకి మా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మిస్టర్ సురేష్. సెకండ్ కూడా ఇచ్చాను. ఆ తదుపరి మనం ఆ జగన్నాథ స్వామి కోవిల దగ్గరికి వచ్చాం. ఆ జగన్నాథ స్వామి కోవిల్లోని ఎంట్రన్స్లోనే సూర్యదేవుడు, సూర్య మహాదేవుడు. ఓం ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మం భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. సప్తాస్వరద మారూఢం ప్రచండం కశ్యపాస్మధరం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం నమమమి. సూర్యదేవుడిని నమస్కరించుకుని ఆ తదుపరి ఆ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అన్నీ కూడా చూసాము. మీరు చూడండి. ఆ దేవాలయంలో నమస్కారం పెట్టుకుంటున్నాం. పువ్వులు, రకరకాలైన పువ్వులు ఇవి. ఈ జగన్నాథ స్వామి కోవిల్ కూడా ఎంత అందంగా ఉందంటే అంతా కూడా ఇగో ఆయన ఫస్ట్ ఎంట్రన్స్లోని గణేశుడు, తర్వాత పువ్వులు, ఆ తర్వాత సంతోషమాత, ఆంజనేయ స్వామి, తర్వాత మన ఆ వెనుక భాగంలోని మన శివయ్య. ఓం నమ శివాయ నమః. జై వీరాంజనేయాయ నమః. ఆంజనేయ మహానుభావ. ఫ్లవర్స్, రకరకాల చామంతి పువ్వులు చూస్తుంటే మాకు ఎంతో ఆహ్లాదకరం అనిపించింది. కొయ్యకూడదు కానీ కొయ్యాలనిపించింది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. అక్కడ హెచ్చరికల బోర్డు కూడా పెట్టారు. అలాగే మన నందీశ్వర నమస్తుభ్యం. నంది శివయ్య, శివయ్య శివోహం. బా ఏం పువ్వులు. అయ్యో మన సాయిరాజ్ మహారాజ్కి జై. ఇగో ఇప్పుడు వెళ్తున్నాం మేము మన జగన్నాథ స్వామి దగ్గరికి. తండ్రి మహానుభావ, జై జగన్నాథ. సుభద్రాదేవి అండ్ బలరామ స్వామి గారు నిజంగా వందే వందే వందే. అబ్బా ఏం శిల్పము, ఏమి రకరకాలైనటువంటి ఆర్ట్స్. నిజంగా గాలిగోప అంతర్భాగం ఎంతో బాగుంది. ఇటువంటి టెంపుల్ని ఎవరూ చూపించటం లేదు, కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం చాలా 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 బాగుంటున్నాయి. తెలుగు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ టెంపుల్స్ దర్శనం చేసుకోవాలా. నేను మా అల్లుడు గణేష్ గారు, మా మిస్సెస్ త్రివేణి అండ్ నా కూతురు లావణ్య, నా ముద్దుల మనవడు దేదీపు, నా ముద్దుల మనవరాల ఘనచరిత, మేమందరం కూడా ఎంతో వచ్చాము. చాలా చాలా ఆనందపడ్డాము. ఆ చుట్టూ కూడా కైవారంతో చూస్తే మన విష్ణుమూర్తి యొక్క అవతారాలన్నీ ఉన్నాయి. ఆ వెనకాల నరసింహ అవతారము, అన్ని అవతారాలు ఉన్నాయి. పిల్లలు కూడా ఎంతో ఆహ్లాదకరంగా గెంతుకుంటూ ఆడుకుంటూ ఉన్నారు. కానీ ఎటువంటి తెలుగు వాళ్ళు వచ్చినా సరే ఈ రాయపూర్లోని జగన్నాథ స్వామి మొత్తం దేవాలయాలన్నీ, నేను చూపించిన దేవాలయాలన్నీ కూడా చూడండి. మాకు చాలా బాగా అనిపించింది. మీకు కూడా చాలా 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 సంతోషపడతారు. ఓకే.